ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నైజీరియన్ల సహకారంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల విలువ చేసే 18 గ్రాముల MDMA, 130 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్, సందీప్, శివకుమార్ అనే ముగ్గురు నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. వీరి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన ముగ్గురు వినియోగదారులు సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ యోగేష్ గౌతమ్ వివరించారు. జాయింట్ ఆపరేషన్లో ముగ్గురు వ్యక్తిని బెంగళూరు నుంచి వచ్చిన టైంలో ఒక 18 గ్రామ్ MDMA, తర్వాత 130 గ్రామ్ గాంజా తీసుకువచ్చే క్రమంలో పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురు ద్వారా మళ్ళీ అక్కడ సప్లయర్స్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం అనేది ప్రయత్నం ఉండే. వాళ్ళని కూడా ఆ ముగ్గురుని ఐడెంటిఫై చేసి ఆ ముగ్గురుని కూడా పట్టుకోవడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై అక్కడ సప్లై లొకేషన్, తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్కి అమ్మేవాడు.